కాప్రా సర్కిల్ కాప్రా డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. ₹1 కోటి వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటికే సుమారు ₹500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. మీరు ముంగడి నుంచి రాకురా అయిపోయిందా? ఓకే. అంటే బీజేపీ వాల్యూ తగ్గియకండి, వాజ్పేయి గారిది వాల్యూ తగ్గియదు. ఎందుకంటే ఆయన మేమందరం కూడా రెస్పెక్ట్ ఇస్తాం. వాజ్పేయి గారు అంటే అంత పెద్ద పేరున్న పేరు అతనికి చిన్న బ్రిడ్జ్ పేరు పెడతావా? గిదా నువ్వు చేసే పని. కాబట్టి దయచేసి పెద్ద పెద్ద వరంగల్ రోడ్ పెట్టండి, ఇంకా వేరే ఏమేమి రోడ్లు ఖాళీ ఉన్నాయో అవన్నీ పెట్టండి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, దానికి పెట్టండి పేరు. మేమే ఫండ్స్ ఇస్తా అంటున్నా, పెట్టండి. ఎవరొద్దంటారు వాజ్పేయి గారు పేరు పెట్టద్దా? నేను కూడా లెటర్ రాసిస్తా, నేను కూడా చెప్తా. నేనే కాదు, మా వాళ్ళందరినీ ఇంకెవరెవరు కావాలంటే వాళ్ళందరూ లెటర్లు తీసుకొచ్చి తిరిగి ఇస్తాను. నేను వాజ్పేయి గారు పేరు పెడతా అంటే అంతకంటే సంతోషం ఏం కావాలి మాకు? మా ప్రైమ్ మినిస్టర్ ఉండి మేము వాళ్ళ పేర్లు ఎక్కడ మేము నో అని చెప్పాం. ఈడ కూడా మా అన్న పేరు ఎందుకు పెట్టిను? సీఎం గారు ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని 50 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. మా అమ్మ ఒక గ్రామ పంచాయతీ మెంబర్గా ఉండి, మేము 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మా అన్న మున్సిపల్ చైర్మన్ ఉండే, టీటీడీ బోర్డు మెంబర్ ఉండే. అంటే మా అన్న ఎంత సర్వీస్ చేస్తే ఆడ ఆ పేరు వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోకుండానే ఏం తీసుకోకుండా సీఎం గారు అంత ఈజీగా పెట్టాడు. అందుగురించే సీఎం గారు కూడా మేము కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్పినా, మేము వేరే పార్టీ ఉండి ఆపోజిషన్ పార్టీ ఉండి కూడా మేము థ్యాంక్స్ చెప్పినాం. సార్ మీరు మాకు చేసినందుకు మేము మేలు మర్చిపోలేమని చెప్పిన. కేవలం వాళ్ళు చెప్పి మా అన్న చేసిన సర్వీస్కి నేను ఈరోజు తనకు కూడా మేము ప్రేజ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లే మా అన్న సొంత గుళ్ళు కట్టించు, రోడ్లు వేయించిండు, సొంత పైసలు పెట్టుకొని. కేసీఆర్ నగరు ఆ రోజులలో 2009లో 25 లక్షలు పెట్టి కట్టిండు. 25 లక్షలు పెట్టి ఈరోజు ఎంత అయితే అప్పుడు ₹1,00,000 కూడా లేకుండా ఎకరా. అట్లాంటి టైంలో 25 లక్షలు పెట్టిండు. అట్లా ఎన్నో గుడ్లు కట్టించిండు, ఎన్నో చేసిండు. మేము ఎక్కడ పోయి డబ్బులు అడిగి లేకపోతే చిల్లర పనులు చేసి మేము ఎక్కడ కూడా అట్లాంటి పనులు చేయలేదు, చేయం కూడా మేము. ఇప్పుడు నేను లాస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. నేను ఎక్కడన్నా కూడా కార్పొరేటర్లో కూడా పైసలు అరే ఎందుకు తీసుకుంటారా తీసుకోవద్దని చెప్తా. ఇండ్లు కట్టుకుంటా అంటే కట్టుకోమని చెప్తా. వాళ్ళకు సపోర్ట్గా